కొంతమంది ఉంటారు, వాళ్ళని చూస్తే జాలేస్తుంది, మాటలు అన్నందుకు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. దేనికి? మాటలకు చచ్చిపోతావా? అంతకంటే దరిద్రం ఏదైనా ఉంటుందా ప్రపంచంలో? అసలు అనకపోతే ఆశ్చర్యపోవాలి కానీ ఎవరైనా నిన్ను అంటుంటే ఆశ్చర్యపోవడం ఏంటి? అది వాళ్ళ నైజం అంటది ఈ సమాజం. ఈ సమాజానికి తెలిసింది ఒక్కటే, బాగున్న వాళ్ళ మీద రాళ్ళేయడం. ఈ సమాజానికి తెలిసింది ఒక్కటే, మంచోళ్ళని బతకనివ్వకపోవడం. ఈ సమాజంలో చాలా మంది కుయుక్తి పరులకు, చాలా మంది నీచులకు తెలిసింది ఒక్కటే, బాగా బతుకుతున్న వాళ్ళకి పడి ఏడవడం. వాళ్ళు నిన్ను 100 మాటలు అంటారు. 100 మాటలు అంటుంటే అవి తీసుకుని చచ్చిపోతావా? అవి తీసుకుని ఏడ్ చేస్తావా? అవి తీసుకుని కుగిపోతావా? దానికి డబల్ 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 తిరిగి ఇవ్వాలి. అంటే నువ్వు అనాలని కాదు, ఆ స్థాయిలో ఎదిగి చూపించాలి. వాళ్ళు అక్కడ రాళ్ళు వేస్తానే ఉంటారు, నువ్వు అలా ఎదిగిపోతూనే ఉండాలి. వాళ్ళు అలా నిన్ను అంటూనే ఉంటారు, నువ్వు అవి వినబడలేనట్టుగా నీ పని నువ్వు చేసుకుంటూ పోతూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఉండాలి. అది నీ యాటిట్యూడ్ కావాలి. అలా నువ్వు ఎదగాలి, ఎదిగి చూపించాలి. అలా నువ్వు గొప్ప స్థాయిలో నిలబడాలి, నిలబడి చూపించాలి. అలా నువ్వు ఆశీర్వదింపబడాలి, ఆశీర్వదింపబడి చూపించాలి. అంతేగాని ఎవరో ఏదో మాట అన్నారని ఆత్మహత్య చేసుకుంటావా? ఎవరో ఏదో అన్నారని కృంగిపోతావా? ఎవరో ఏదో అన్నారని చచ్చిపోతావా? తప్పు కదూ? తప్పది. ఎప్పుడు నీకు భావజాలం పోతది, ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు. నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. రోడ్డు మీద పోతూ ఉంటాం, కుక్క మురుగుతుంది, దాని నైజం అది. కుక్క మురిగిందని ఆత్మహత్య చేసుకుంటాడు ఎవడైనా? ఇప్పుడు నువ్వు అనొచ్చు, కుక్క మొరగడానికి మనిషి మొరగడానికి తేడా లేదండి అనొచ్చు. నేను అంటాను, నా దృష్టిలో ఏ తేడా లేదు, 2 సౌండ్లు ఒకటే. దానికి దీనికి పెద్ద తేడా ఏమీ లేదు.